మూడవ కీర్తన 23వ కీర్తన 1వ వచనము. నేనే చదువుతాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. 23వ కీర్తన ఆయన 1వ వచనం ద్వారా మీరు ఈరోజు నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి అంటే దేవుడు మనకి కాపరి. ఈ కీర్తన ఎవరు రాశారు అంటే, అసలు కీర్తనలన్నీ కూడా ఒక దావీదు మాత్రమే రాయలేదు. కీర్తనలు కొంతమంది రాశారు. దావీదు కొన్ని కీర్తనలు రాశాడు, అలాగే కోరహు కుమారులు కొన్ని కీర్తనలు రాశారు, సొలొమోను కూడా కీర్తనలు రాశాడు, మోషే కూడా కీర్తనలు రాశాడు, ఆసాపు కూడా కీర్తనలు రాశాడు. అసలు కొన్ని పేరు లేని సుమారుగా ఒక 50 ఉన్నాయి. అవి ఎవరు రాశారో తెలియదు. కాబట్టి కీర్తనలు అని చెప్పిన వెంటనే దావీదు రాసిన కీర్తన అనకూడదు. కీర్తనలో 150 కీర్తనల్లో రకరకాల మనుషులు రాశారు, రకరకాల ప్రవక్తలు. దావీదు, మోషే, కోరహు కుమారులు, సొలొమోను, ఆసాపు, ఇంకా కొన్ని కీర్తనలు అసలు పేరే తెలియదు. కాబట్టి ఇక్కడ చిన్న అక్షరాలతో రాసి ఉంది కాబట్టి దావీదు కీర్తన అని చెప్తున్నాం మనం. 23వ కీర్తన ఎవరు రాశారంటే పైన చిన్న అక్షరాలతో ఉంది, దావీదు కీర్తన అంటే దావీదు రాశాడు ఈ కీర్తన. కాబట్టి కీర్తనల అధ్యాయాలు కాదు, కీర్తనలు అంటే అవి పాటలు. ఇవన్నీ పాటలు. పాటల పుస్తకంలో కూడా ఏమని ఉంటుంది, కీర్తనల పుస్తకం అని ఉంటుంది. అంటే పాటలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఇట్లా అధ్యాయాలు అనకూడదు. కాబట్టి యెహోవా నా కాపరి అని అంటే ఇప్పుడు ఏంటంటే దేవుడు మనకి కాపరి. దేవుడు మనకి కాపరి. అంటే ఉదాహరణకి ఒక అతను గొర్రెలు కాసుకుంటూ వెళ్తాడు. గొర్రెలు ఉదయాన్నే తోలుకొని వెళ్తారు, సాయంత్రానికి తోలుకొస్తారు. అంటే ఆ గొర్రెలన్నిటినీ జాగ్రత్తగా సంరక్షించి, మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందో, మంచి పచ్చగడ్డి ఎక్కడ దొరుకుతుందో, మంచి మేత ఎక్కడ దొరుకుతుందో, అవి ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉండాలో అన్నీ జాగ్రత్తగా చూసుకుని తోలుకొస్తూ ఉంటాడు. ప్రాణం అడ్డేస్తాడు అన్నమాట. గొర్రెల కాపరులు నేను చాలాసార్లు చూస్తున్నా, ప్రాణం అడ్డేస్తారు. మనం కారు కానీ బస్సు కానీ తీసుకొని వెళ్తుంటే వాటికంటే ముందు వీళ్ళే వచ్చి అడ్డం పడతారు, వీళ్ళే వచ్చి అడ్డం తగులుతారు. అంటే నన్ను ఎట్లాగూ నన్ను ఎట్టా గుద్ది వెళ్ళడు కదా అని చెప్పి అతనే వచ్చి అడ్డం పడుతూ ఉంటాడు. గొర్రెల కాపరి యొక్క లక్షణం ఏంటంటే ప్రాణము పెట్టేది. కాబట్టి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడంట. గొర్రెల కాపరి ఏం చేస్తాడు, గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. యేసు ప్రభువారు అలాగనే మనందరము గొర్రెలమైతే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఒక్క గొర్రె తప్పిపోయినా ఆ గొర్రె కోసం ఎతుకుతూ ఉంటాడు, అయ్యో తప్పిపోయిందని. అలాంటి దేవుడు మన దేవుడు, మనల్ని వెతికే దేవుడు. మనల్ని ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తాడు. హెబ్రోను పాటల పుస్తకంలో పాట, వెదుకలేదు ప్రభువా వెదకి నన్ను రక్షించితివి అనే పాట ఉంది. ఏం పాట అది? వెదుకాలేదు ప్రభువా దేవాన్ని తలంపులు, ఆ తర్వాత దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాలని కరుణా. సర్వం మర్చిపోయావా పాటలన్నీ?
ఉమ్. కాబట్టి మనల్ని వెతుక్కుంటూ వస్తాడు ఎక్కడున్నా. అలాగే కాపరి కూడా గొర్రెల్ని వెతుక్కుంటూ వస్తాడు. అది కాపరి యొక్క లక్షణం. ప్రాణం పెట్టే లక్షణం, వెతికే లక్షణం. కాబట్టి దేవుడు మనకి కాపరి, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మరి దేవుడే మనకి పైనుంచి ఆకాశాన్ని ఆకాశాన్ని చీల్చుకొని వచ్చి ఇక్కడ నుంచొని మనల్ని రా బాబు ప్రార్థనకు రా అని అనడు కదా. మరి ఎవరిని పెట్టాడు అంటే మరలా కాపరులు పెట్టాడు, బోధకులను పెట్టాడు, పాస్టర్లను పెట్టాడు. వారి ద్వారా పని చేయించుకుంటున్నాడు దేవుడు. వారి ద్వారా పని చేయించుకుంటున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి అమ్మ ప్రార్థనకు రా అని అన్నాడంటే అర్థం ఏంటంటే దేవుడు రమ్మంటున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. కాబట్టి కాపరి యొక్క లక్షణం అన్నమాట అది. అందుకని ఈ భూమి మీద కొంతమంది కాపరులను పెట్టాడు. వాళ్ళకి పేరు కూడా కాపరి అని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఆ గొర్రెలను కాయాలి, ఆ గొర్రెల్ని ఆరోగ్యంగా ఉందో లేదో చూసుకోవాలి, మంచి మేత వేయాలి. అలాగే ఇక్కడున్న పాస్టర్ గారు కూడా ఏం చేయాలంటే గొర్రెలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నాయా, తప్పిపోతున్నాయా, ప్రార్థనకు వస్తున్నారా, ప్రార్థనకు రావట్లేదా, ఏం చేస్తున్నారు, ఎందుకు ఆటంకం కలుగుతుంది, ప్రార్థనకు రాకపోవటానికి గల కారణం ఏంటి, దాని నుంచి మనం ముందుకెళ్ళేది ఎలాగా అనే విషయాలన్నీ చూసుకోవాలన్నమాట కాపరి. అది దేవుడు పెట్టిన బాధ్యత. ఆదాముకు కూడా ఆదికాండము 2వ అధ్యాయంలో ఆదాముకు కూడా ఒక పెద్ద బాధ్యత పెట్టాడు. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో ఏం బాధ్యత పెట్టాడు? ఆదామును అవని తయారు చేసి వదిలిపెట్టకుండా ఏం చేశాడు? ఒక బాధ్యత పెట్టాడు. ఏమిటి ఆ బాధ్యత? ఆదికాండము 2:15లో దేన్ని? ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాయుటకును దానిలో ఉంచాను. అంటే ఆదాము నవ్వని తయారు చేసి వదిలేసేలా ఏం చేయాలంట ఆయన? ఆదాము ఏం చేయాలంట? తోటనే సేద్యపరచాలి, ఇంకొకటి కాయాలి, కాపు కాయాలన్నమాట. అంటే కాపరి అన్నమాట. ఆదాముకు కూడా ఊరికనే వదిలేలా, మీ ఇష్టం కానివ్వండి, తినేసేయండి, ఇష్టానుసారంగా పడుకోండి, ఇష్టానుసారంగా ఉండండి, ఇష్టానుసారంగా తిరగండి అని అనలా. బాధ్యత అప్పచెప్పాడు. ఆదాముకి బాధ్యత అప్పచెప్పాడు. అలాగే మనకు కూడా రేపొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు కూడా బాధ్యతలు అప్పచెప్తాడు. పరలోకానికి వెళ్ళిపోయి అందరూ ఇక హల్లెలూయా స్తోత్రం అంటానికి కాదు, మనతో దేవునికి చాలా పని ఉంది. మన చేత దేవుడు చేయించుకునే పనులు పైన పరలోకంలో, అది కూడా ఒక లోకం. ఇది ఎలా లోకమో, ఇది భూలోకము, అది పరలోకం. కాబట్టి అక్కడ కూడా మనతో దేవుడికి పని ఉంది. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే కాపరి అనగా దేవుడు పెట్టిన మనిషి. ఒక బోధకుడు, ఒక పాస్టర్ గారు అంటే అది దేవుడు పిలిస్తే ఆ పిలిచిన దాన్ని బట్టి వచ్చిన వ్యక్తి అన్నమాట పాస్టర్ గారు. కాబట్టి పాస్టర్ గారు మన ఇంటికి వచ్చాడు, మన దగ్గరకు వచ్చాడు, మనతో మాట్లాడుతున్నాడు. అమ్మ ఇలా కాదు ఇలా ఉండాలి, అయ్యా ఇలా కాదు ఇలాగ ఉండాలి అని చెబుతున్నాడు అంటే అది దేవుడు చెబుతున్నట్టుగా స్వీకరించాలి. దేవుడు మనకు కాపరిగా ఉంటాడు. అలాగే ఈ లోకంలో మనం ఎటు తప్పిపోకుండా చూసుకునే కాపరి కూడా భూలోకంలో ఒకడు ఉంటాడు. అందుకనే కదా మోషే అంటాడు, మోషేకి అన్ని లక్షల మంది జనాలకి దేవుడికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఏమి కావాలన్నా, ఇజ్రాయేలీలకి ఏమి కావాలన్నా మోషే అడుగుతూ ఉండేవాడు. అయ్యా వీళ్ళకి అన్నం లేదు, అయ్యా వీళ్ళకి ఆకలి అవుతుంది, అయ్యా వీళ్ళకి మంచినీళ్ళు లేవు అని చెప్తూ ఉంటే దేవుడు మోషే ద్వారా ఇదిగో బండను కొట్టు, ఇదిగో ఫలాన్ని చేయి, ఇదిగో ఫలాన్ని చేయి అని చెప్పి చేపించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే డైరెక్ట్గా ఆయనే వచ్చి మాట్లాడితే మనం బతకలేం. కాబట్టి ఇక్కడంటూ ఒక ప్రతినిధులను పెట్టాడు.
ఇక్కడ ఒక పాస్టర్లు పెట్టాడు, ఇక్కడ ఒక బోధకుళ్ళు పెట్టాడు, ఇక్కడ ఒక కాపర్లు పెట్టాడు. కాబట్టి కాపరి చాలా ముఖ్యం. ఆ కాపరి ఎలా ఉండాలంటే మంచి మేపరి అయి ఉండాలి. మంచి మేత ఇవ్వాలి. ఏదో హల్లెలూయా ఆమేన్ వచ్చాం స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం దేవుడు గొప్పవాడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అని చెప్పి పంపిస్తే అది మేత కాదు, అది సరిగ్గా మేత కాదు. వాక్యమును చక్కగా విరిచి వడ్డించాలి. వాక్యాన్ని చక్కగా విరిచి వడ్డించాలి. అప్పుడు ఆత్మకి ఆ మంచి ఆహారము తృప్తిగా ఉంటుందన్నమాట. కాబట్టి యెహోవా నా కాపరి అని అంటే ఏంటంటే అర్థం, దేవుడు మనకి కాపరి. ఎవరి ద్వారా కాపరి అంటే ఇక్కడున్న మనుషుల ద్వారా, ఇక్కడున్న వారి దగ్గర, వీరి వలన మనకి ఆశీర్వాదము. ఇక్కడ 1 కొరింథీయులు రాసిన పత్రికలో 1 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 27వ వచనము, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, అపోస్తలులు అంటే పిలువబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, అంటే కొంతమంది అపోస్తలులు ఉంటారు, కొంతమంది ప్రవక్తలు ఉంటారు, అలాగే పిమ్మట కొంతమంది బోధకులు ఉంటారు, కొంతమంది అద్భుతములు చేసేవారుగా ఉంటారు, కొంతమంది స్వస్థపరచ కృపావరము గలవారు ఉంటారు, కొందరు ఉపకారములు చేయవారుగా ఉంటారు, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు కానీ నియమించాడు దేవుడు. కాబట్టి వీళ్ళంతా సంఘానికి అవసరం అన్నమాట. ఇంతకంటే క్లియర్గా ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4:11లో చక్కగా వీరందరూ ఎందుకని చెప్పాడంట. ఇక్కడ 11లో మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొందాలంట. ఏకత్వము పొందాలి. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఏలాగు నియమించను అంటే పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము చేయుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు దేవుడు. ఎందుకు నియమించాడు అని అంటే పైన చెప్పిన విధంగా విశ్వాస విషయంలో దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొందాలి. అంటే దేవునికి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం కావాలంట మనకి. వామ్మో ఇదేమన్నా మాటలా? దేవునికి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం మీకు రావాలంట, నాకు రావాలంట, మనకు రావాలంట. వచ్చిద్దా? దేవుని జ్ఞానం ఎక్కడా, మన జ్ఞానం ఎక్కడా? కాబట్టి నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక 10 తరాలు 10 సార్లు మనం పుట్టినా 70 సంవత్సరాలు ఒక్కొక్కసారి పుట్టినప్పుడు 70 సంవత్సరాలు అనుకో, 10 సంవత్సరాలు అంటే 700 సంవత్సరాలు మనం జీవించినా ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి ఎంత తొందరగా తెలుసుకుంటే అతి తక్కువలో ఎక్కువ నేర్చుకోవాలి. కాబట్టి ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో మందిరము మానకూడదు. మందిరం మానేమనుకో ఏమి నేర్చుకుంటావు? ఆదివారం వచ్చి ఒక మెసేజ్ విని వెళ్ళిపోతే యేసుక్రీస్తు కలిగిన జ్ఞానం వచ్చేస్తుందా? యేసుక్రీస్తులో కలిగిన జ్ఞాన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణం అంట. దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. అలాగే సంపూర్ణ పురుషుని మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు అవ్వాలంట మనం. అంటే యేసు ప్రభు వారు ఎంత సంపూర్ణతగా ఉన్నాడో అంత సంపూర్ణత మనకు రావాలంట. అందుకు వీళ్ళందరూ ఉన్నారు. అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు ఉన్నారు. అందుకున్నారంట వీళ్ళు. అంటే ముందు వీళ్ళకేమి తెలియాలి? వీళ్ళు ఎలా ఉండాలి, బోధకులు ఎలా ఉండాలంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత దాగా ఎదగాలి. యేసుక్రీస్తుకు ఉన్న జ్ఞానం ఉండాలి.
అప్పుడు మిగతా వాళ్ళందరికీ చెప్పాలి. నేను అలా తయారవ్వాలి ముందు, ఆ తర్వాత మీ అందరినీ ఇలా తయారు చేయాలి. చూసారా ఎంత ఎంత అవసరమో? అందుకున్నారంట వీళ్ళు కాపరులు వీళ్ళంతా. కాబట్టి మనమందరము కూడా యేసుక్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానంగా ఉండాలంట. యేసుక్రీస్తు కలిగిన జ్ఞానానికి మన జ్ఞానం సరిపోవాలంట. అప్పుడు పెళ్ళవుద్ది మనకి. అప్పుడు పైన పెళ్లి కుమారుడిగా దేవుడు వస్తాడు, సంఘము పెళ్లి కుమార్తెగా పైకి వెళుతుంది. అప్పుడు అందరూ చూసి, ప్రపంచం అంతా, విశ్వం అంతా చూసి ఏమంటారు తెలుసా? ఈడు జోడు భలేగున్నారా అంటారు. ఈడు జోడు ఎవరన్నా పెళ్లి కుమారుని చూసి ఏమనుకుంటారు? ఈడు జోడు భలేగున్నారే, ఎంత చక్కగా ఉన్నారు, ఇద్దరు చక్కగా తెల్లగా ఉన్నారు, ఇద్దరు చక్కగా ఎత్తు కొద్దిగా అటు ఇటుగా ఉన్నారు, ఇద్దరు చక్కగా బాగున్నారు అని చెప్పి అందరూ సంతోషపడతారు. అలా విశ్వం అంతా మనల్ని చూసి సంతోషపడాలంట. మనం పెళ్లి కుమార్తె, యేసు ప్రభు పెళ్లి కుమారుడు. ఈడు జోడు బాగుండాలి. ఈడు జోడు ఎప్పుడు బాగుంటుంది? అన్నీ సమానంగా ఉంటే బాగుంటుంది. అవునా? అన్నీ సమానంగా ఉండాలి. మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకోండి ఇంకా 4 ఏళ్లలో, ఎలా చూస్తాం? మళ్ళీ అబ్బాయి అంత ఎత్తు, అంతేగాని ఇంత ఎత్తు మరగుజ్జం చేయంగా, మరగుజ్జం చేయం. పైగా మన పిల్లవాడు నల్లగా ఉన్నాడు అనుకో, మనం తెల్లగా ఉన్న అమ్మాయి కావాలనుకుంటాం. ఎందుకంటే పిల్లలు తెల్లగా పుట్టాలని. ముక్కు ముఖం చక్కగా, అమ్మాయి ముక్కు ముఖం బాగుండాలి. ముక్కు వంకర కానీ, మూతి వంకర కానీ, ఇట్టబోయి కానీ, ఒక చెవు లేక ఉంటే మనం చేసుకుంటామో మన పిల్లోడికి? చేసుకోము. కాబట్టి యేసుక్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానంగా మనం కూడా ఎదగాలంట. ఆయన ఎలా ఎదిగాడో, ఆయనకి ఎంత జ్ఞానం ఉందో మనకంత జ్ఞానం ఉండాలంట. ఆయన ఎంత సంపూర్ణతలో ఉన్నాడో మనం అంత సంపూర్ణత. మరి ఎంత కష్టపడాలండి? ఆయనతో పాటు సమానంగా ఉండాలి. ఈడు జోడు బాగుండాలంటే మనం ఎంత కష్టపడాలి? ఇన్నిసార్లు మందిరానికి రావాలి. కాబట్టి యెహోవా నా కాపరి అంటే ఆయన కాపరే. ఆయన ఎదురుగా వచ్చి ఫేస్ టు ఫేస్ మనకు చెప్పడు. కాబట్టి ఇక్కడ కాపరులను, బోధకులను, ప్రవక్తలను నియమించాడు. వాళ్ళు సంఘము క్షేమాభివృద్ధి కొరకంట. సంఘము క్షేమంగా ఉండాలి. అదే చెప్పాడు కింద ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. ఇంకా ఏం చెప్పాడంటే 14వ వచనంలో, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక. అంటే పసిపిల్లలుగా ఉండటం అంటే ఏంటి? పసిపిల్లలకి ఏం తెలుసు? ఏమి తెలియదు పసిపిల్లలకి. ఎవరైనా కొడుతున్నా కానీ మనం ఏమంటామంటే, అరే పసిపిల్లాడు, వాడికి ఏం తెలుసురా అని కొట్టబాకంటాం. కాబట్టి మనం కూడా భక్తిలోను, బైబిల్ విషయంలోను, జ్ఞాన విషయంలోను పసిపిల్లల్లాగా ఉంటే ఎట్లా? పసిపిల్లలాగా ఉండకూడదు. మనకు చాలా విషయాలు తెలిసి ఉండాలి. చాలా విషయాలు తెలిసి ఉండాలంటే అనేక సార్లు మందిరానికి రావాలి. ఎప్పుడు మనకు గుర్తొచ్చినప్పుడు, మనకి తీరుకున్నప్పుడు మందిరానికి రావటం కాదు. కాబట్టి ఏమన్నాడు? ఇక మీదట మీరు పసిపిల్లలుగా, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు. అంటే ఏ బోధ పడితే ఆ బోధ వినేవాళ్ళు పసిపిల్లలు. ఏ బోధ అది నిజమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ, మంచి బోధైనా కొంతమంది బాప్తిసం అక్కర్లేదు అంటున్నారు. బాప్తిసం అక్కర్లేదు, యేసుప్రభు దేవుడిని విశ్వసిస్తే చాలు అంటున్నారు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు కాదు, యెహోవాయే దేవుడు, మనం ఆయన్నే మొక్కాలంటున్నారు యెహోవా సాక్షులు. కొంతమంది వాయిద్యాలు వాయించకూడదు అంటున్నారు. కొంతమంది రకరకాల బోధలు ఉన్నాయి. కాబట్టి ఆ బోధలన్నిటినీ మనం ఆలోచించాలి. ఏది నిజమైన బోధ, ఏది ఆరోగ్యకరమైన బోధ, ఏది దేవునికి అనుకూలమైన బోధ, వాక్యానుసారంగా ఏది ఉందని పరిశీలించాలి. అలా పరిశీలించడం చేత కాకపోతే వాళ్ళు ఏమంటారంటే పసిపిల్లలు అంటారు. అలాంటి వారిని అందుకే మీరు ఇక మీదట
పసిపిల్లలై ఉండక అట్టుండొద్దు అంటున్నాడు. ఉండగా ఎట్టుండాలంట? జాగ్రత్తగా ఇటు అటు కొట్టుకొని పోకుండా అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లోనూ ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. ఎదగాలంటే ఒక కాపరి మనకు ఉండాలి. ఒక మంచి కాపరి మనకు ఉండాలి. చక్కగా వాక్యము చెప్పే కాపరి ఉండాలి. మనల్ని మన గురించి నిత్యము ప్రార్థన చేసే కాపరి మనకు ఉండాలి. మనల్ని పట్టించుకునే కాపరి మనకు ఉండాలి. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి. ఆఖరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకునేది ఏంటంటే, మార్కు సువార్త 11వ అధ్యాయంలో 12వ వచనంలో యేసు ప్రభు వారు కొంతమంది శిష్యులు అలాగ వెళ్తూ ఉంటే దారి పక్కన ఒక అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టుని దేవుడు శపించాడు. ఎందుకని? కాయలు లేవని. కాయలు లేవు. ఎందుకు కాయలు లేవంటే దానికి కాపరు లేరు. రోడ్డు పక్కన చెట్టు అది. రోడ్డు పక్కన చెట్టు కాపరు ఎవరు ఉంటారు? కాబట్టి దాని గురించి పట్టించుకునేవాడు లేడు. ఆ అంజూరపు చెట్టు గురించి ప్రార్థన చేసేవాడు లేడు. ఆ అంజూరపు చెట్టు గురించి మందు వేసి పెంచేవాడు ఎవడో లేడు. రోడ్డు పక్కన చెట్టు. కాబట్టి అంజూరపు చెట్టు అంటే విశ్వాసికి సాదృశ్యము. కాబట్టి ఆ విశ్వాసికి కాపరు లేకపోయేసరికి కాయలు లేవు. ఎప్పుడైతే కాయలు లేవో దేవుడు శపించాడు. అలాగే లోకా 13లో ఒక అంజూరపు చెట్టు ఉంది. దానికి కాపరు ఉన్నాడు. ఆసాము వచ్చాడు, యజమాని వచ్చాడు, ఈ చెట్టు కాయలు కాయట్లేదు, నరికేద్దాం అన్నాడు. అప్పుడు తోటమాలి ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేశాడు, ఈ ఒక్క సంవత్సరం ఉంచు, వచ్చే సంవత్సరం ఏమన్నా కాపు కాసిద్దామని చూద్దాం, అయ్యా ఉంచు అయ్యా అని ప్రార్థన చేశాడు. అంటే కాపరి ఏం చేస్తూ ఉంటాడు? విశ్వాసి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయ్యా వాళ్ళకి తెలియదు, ఈ ఒక్క సంవత్సరం ఉంచు, అయ్యా వాళ్ళకి తెలియదు, వారిని దీవించు, ఆశీర్వదించు. మోషే ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు అలాగా. అయ్యా వీళ్ళకి తెలియదు, నీవు వీరికి మేలు చేయి ప్రభువా, వీరిని కాపాడు నాయన, వారికి తెలియదులే అని చెప్పి ఎన్నోసార్లు అడ్డముండి ప్రార్థన చేశాడు. ఆఖరికి ఒకసారి దేవుడు ఇశ్రాయేలు అందరినీ చంపేస్తానంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? నన్ను చంపేసేయి అన్నాడు. నన్ను చంపేసేయి, వాళ్ళని వద్దు అన్నాడు. అంత అడ్డం పడ్డాడు అనమాట. కాపర్ అంటే అలా ఉండాలి. ప్రాణము పెట్టేవానిగా ఉండాలి కాపర్ అంటే. కాబట్టి కాపరు ఉంటే అంజూరపు చెట్టుకు ఇప్పుడు ఏం జరిగింది? లోక 13లో క్షేమం జరిగింది. దేవుడు దయ చూపాడు, దేవుడు కనికరం చూపాడు. కాబట్టి కాపరి మనకు చాలా అవసరము. ఈ మెసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపరి యొక్క ప్రాముఖ్యత. కాపరి ఉండటం వలన విశ్వాసి ఎంత సేఫ్ సైడ్లో ఉంటాడు. తల్లిచాటు బిడ్డ అంటారే, తల్లిచాటు బిడ్డలాగా ఉంటాడనమాట. కాబట్టి విశ్వాసికి కాపరి తప్పనిసరిగా అవసరము. సంఘానికి అవసరం. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే కాపరి కావాలి. సంఘము జ్ఞానం విషయంలో ఇంకా దేవునికి కలిగిన జ్ఞానానికి సమానంగా అవ్వాలంటే కాపరి ఉండాలి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కావాలంటే కాపరి ఉండాలి. మనల్ని ఆరోగ్యకరమైన బోధలో నడిపించాలంటే కాపరి ఉండాలి. మన పక్షమున విజ్ఞాపన చేయాలంటే మనకి కాపరి కావాలి. మనము పెళ్లి కూతురులాగా తయారవ్వాలన్నా కానీ కాపరి కావాలి. ఒకానొక నాడు పెళ్లి కుమారుడిగా దేవుడు వస్తాడు, పెళ్లి కుమార్తెగా మనము సిద్ధపడాలన్నా కూడా కాపరి అవసరం. ప్రతిదానికి కాపరి కావాలి. ఈ రోజుల్లో ఎవరైనా ఇంట్లో పెళ్లి చేయాలంటే పాస్టర్ గారు కావాలి. పిల్లోడు పుట్టాడంటే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి. అన్నం ముట్టియాలంటే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత అక్షరాభ్యాసం చేయాలంటే పాస్టర్ గారిని పిలుస్తారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారిని పిలుస్తాడు. ఆడపిల్ల పెద్ద మనిషి అయితే పాస్టర్ గారిని పిలుస్తారు. ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా పాస్టర్ గారు వచ్చి సమాధి చేయాల్సిందే. అన్నిటికీ పాస్టర్ గారు కావాలి. అంటే కాపరి మనకి అంత అవసరం, చాలా ముఖ్యం అన్నమాట.
చాలా ముఖ్యం. ముఖ్యంగా కాపరి ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, సంఘము యేసుక్రీస్తు కలిగిన జ్ఞాన విషయంలో మనం కూడా జ్ఞానంలో ఎదగాలని, అలాగే యేసుక్రీస్తుకి ఇంకా కాపరి ఎందుకంటే యేసుక్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకి ఎదగాలని. కాబట్టి ఇన్ని ఉపయోగాలు కాపరి వలన ఉన్నాయి. కాబట్టి అందుకని దేవుడు మొట్టమొదటి నుండి ఆది కాండము నుండి ఆదాముతో మొదలుపెట్టాడు కాపరిగా ఉండని. అలాగే ప్రవక్తలందరూ, అలా మోషే, అందరూ దేవుడు న్యాయాధిపతులను పెట్టాడు, ప్రవక్తలను పెట్టాడు, రాజులను పెట్టాడు, అలాగంతా పెట్టుకుంటూ వచ్చాడు. అందుకని ఇక్కడ కొందరు కాపరులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్థికులుగాను నియమించెను. ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఈడు జోడు చక్కగా ఉండాలంటే కాపరి యొక్క అవసరత ఎంతో ఉంది, ఎంతో ఉంది. ఏదో అయిపోయింది, వచ్చాము, వెళ్ళాము, నేర్చుకున్నాము, ఏదో చెప్పారులే, ఏదో విన్నామంటే కాదు. కాబట్టి యెహోవా నా కాపరి, మనం ఎత్తుకున్న మాట ఏంటంటే యెహోవా నా కాపరి. యెహోవా కాపరే. అలాగే భూమి మీద ఒక పాస్టర్ గారి చేత దేవుడు చేయించబోతూ ఉన్నాడు కార్యక్రమాలన్నీ. కాబట్టి ఇక్కడున్న పాస్టర్ గారు కూడా మనకి కాపరి, యెహోవా కూడా మనకి కాపరి. ఇద్దరూ అవసరం. ఎందుకంటే దేవుడు మనకు ఎదురుగా వచ్చి ఏ పని చెప్పడం, చెప్పేది ఎవరంటే ఈ భూలోకం మీద ఉన్న పాస్టర్ గారే. కాబట్టి ఆయన ప్రాముఖ్యత మనకి చాలా ఉంది, మనకు అవసరం. అలాగే మనం దేవుని మందిరాన్ని, అలాగే కాపరిని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. వాళ్ళు వదిలినా మనం వదలకూడదు. అలాగ మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాం. దేవుడి మాటలు దీవించును గాక.